నేను భవానీ మాతాకి జై అంటాను, బ్రిటిష్ రాణికి జై అన్నని చెప్పింది. ఆవిడ చర్మం కూడా మళ్ళీ ఇలా ఇలా పీల్ చేసేస్తారు. అన్ని బాధలు తట్టుకుంది, స్వాతంత్రం వచ్చింది, బయటపడింది. వెంటనే కలకత్తాకో ఎక్కడికో వెళ్ళలేదు ఆవిడ. ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది. ఎందుకు? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సెపరేట్ రాష్ట్రంగా ఉండిపోయింది, భారతదేశంలో కలవలేదు. ఇక్కడున్న నిజాం తాలూకు దుశ్చర్యల్ని, రజాకారుల దుర్మార్గాల్ని ప్రభుత్వానికి చేరవేయడానికి మళ్ళీ గూఢచారిగా పనిచేసింది ఇక్కడ వచ్చి. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం కూడా భారతదేశంలో కలిసిపోయింది, సంపూర్ణ భారతదేశం ఏర్పడింది. ఈవిడ మాత్రం హైదరాబాద్లో ఉండిపోయి కడు పేదరికాన్ని అనుభవిస్తూ చార్మినార్ ప్రాంతంలో పూలు పళ్ళు అమ్ముకుని ఒక చిన్న దుకాణం పెట్టుకుని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో పిల్లలకి పాఠాలు నేర్పిస్తూ వాళ్ళకి దేశభక్తి నూరిపోస్తూ బతికింది. ఆవిడకు చిన్న పాక ఉండేది. ఆ పాక ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1994-95 సంవత్సరాల్లో ఆ పాక తీసేసి ఈవిడ సామాన్లు బయటకి ఇసిరేసి ఈవిడ బయట గెంటేశారు కూడా. ఈవిడెవరో తెలియదు, ఈవిడ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అపర కుబేరురాలు, ఎంతో ఉన్నత విద్యలు అభ్యసించిన మనిషి, దేశం కోసం, స్వాతంత్రం కోసం భర్త తల నరికేసిన వీరనారి, సుభాష్ చంద్రబోస్ ఉనికి ఎక్కడున్నాడని చెప్తే కుడి వక్షోజాన్ని నరుక్కోండ్రాని ఇచ్చేసిన మనిషి. కడు పేదరికంలో 1998లో ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో సాధారణ రోగిగా వైద్యం తీసుకుంటూ చనిపోయింది ఆవిడ. ఒక జర్నలిస్ట్కి ఈ కథ తెలిసి ఆవిడ ఉత్తర క్రియలు, అంతిమ సంస్కారాలు చేయించాడు. ఆవిడ పేరు నీరా ఆర్య. దేశం మొత్తం ఆవిడ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, స్మరించాలి, కన్నీళ్లతో ఆవిడ చరిత్రను మళ్ళీ లిఖించాలి, చదువుకోవాలి. ఇదమ్మా నీరా ఆర్య అనే ఒక గొప్ప దేశభక్తురాలకి కన్నీళ్లతో ముకులిత హస్తాలు జోడించి మనందరం నివాళులు అర్పించాలి.